అందరికీ మళ్ళీ చెప్పు భగవాన్ అంటున్నారు, నీ హృదయంలో ఆ ఆకారం, నువ్వు రూపం, నువ్వు దేహంతో కలిసి ఉంటున్నావు, ఒక మనసుతో కలిసి ఉంటున్నావు. సడన్ గా నీ హృదయంలో ఉన్నటువంటి సత్యంతో నువ్వు తాదాత్మ్యం పొందడం కష్టమే, అసాధ్యం కాదు కానీ కష్టమే. అందువల్ల బయట నువ్వు సత్పురుషులతోటి నువ్వు సహవాసం చేస్తూ ఉండు. ఎప్పుడు నీ హృదయంలో ఉన్న సత్య వస్తువు నీకు గోచరించే వరకు. రామకృష్ణుడు దీనికి ఒక ఉదాహరణ చెప్పాడు. కుమ్మరి కుండలు చేస్తూ ఉంటాడు, కుమ్మరి కుండలు చేస్తూ ఉంటాడు. ఒక కుండ ఎండిపోయిందట, కుండ పక్క పెడుతున్నాడు, కుండ ఎండిపోయింది, ఒక కుండ పచ్చిగా ఉంది. ఒక ఎద్దు వచ్చి ఏం చేసిందంట, ఈ పచ్చి కొండని తొక్కేసింది, ఎండిపోయిన కొండని తొక్కేసిందంట. అప్పుడు ఆ కుమ్మరాడు ఏం చేశాడంట, ఆ ఎండిపోయిన కొండ పక్కన పడేశాడంట. ఈ పచ్చి కొండను తీసుకొచ్చి మట్టిలో కలిపేశాడంట. మళ్ళీ ఎండిపోయిన కొండ మట్టిలో కలపడం కుదరదు కదా. అదేవిధంగా ఈ జీవితంలో తపస్సు చేసి సాధన చేసి ఈ విషయవాసులు ఎవరైతే ఎండబెట్టారో వాళ్ళు సంసారానికి పనికిరాని భగవంతుడు వాళ్ళ సంసారం నుంచి విడదీసేస్తాడు. ఈ పచ్చి కొండలను తీసుకెళ్లి మళ్ళీ సంసారంలో కలుపుతూ ఉంటాడు.